బ్యాక్ టు మై ఛానల్ వృందాంచి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈసారి మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను, చూసేయండి. సరే, వినాయకుడు పండగ అని చెప్పి కొబ్బరికాయల షాప్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? అదేంటంటే ఈసారి వినాయకుడిని పెట్టడానికి మండపము కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట, నేను మా చెల్లి కలిసి. సో వాటి కోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ. సో మేము ఇక్కడ కొబ్బరికాయ పీచ్ అంతా కలెక్ట్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్గా హోల్సేల్ షాప్కి వెళ్ళాము పీచు దొరుకుతుంది అని, కానీ అక్కడ ఆల్రెడీ పీచు తీసేసే వస్తున్నాయంట టెంకాయలన్నీ. సో ఇంకా తప్పక విరిగిన టెంకాయలు అవి పైన పార్ట్ పీచు ఉంటుంది కదా, సో అవి కలెక్ట్ చేసుకొని వచ్చాము. అండ్ మా అత్త కూడా ట్రై చేసింది. సో తనకి ఏంటంటే డ్రై ఇట్లా కొబ్బరి బోండంది డ్రై పీచ్ దొరికింది. సో ఇంకా తను కూడా కొన్ని పంపించింది అనమాట. ఇంకా ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పీచుగా అన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మేము 2 గంపలు తీసుకున్నాం అనమాట. సో ఇది నేను ఆల్రెడీ షార్ట్లో అయితే పెట్టాను ఫాస్ట్ ఫార్వర్డ్లో, బట్ యాక్చువల్గా ఏంటి అనేది ఇప్పుడు మేము చూపిస్తున్నాను. అండ్ యాక్చువల్ మా థీమ్ ఏంటి అంటే కొబ్బరికాయలో వినాయకుడు అనమాట. 2 డేస్గా కష్టపడ్డాము, కానీ అవుట్పుట్ అయితే ఎగ్జాక్ట్గా మేము అనుకున్నట్టే వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా మంచిగా కూడా అనిపించింది అనమాట ఆ లైటింగ్స్ అవన్నీ పెట్టినాక. సో యాక్చువల్గా మేము ఏం చేసామంటే ఈ పీచ్ ఏదైతే ఉందో గ్లూ గన్తో లేయర్గా ఆ గంపకి మొత్తం అతికిస్తూ వచ్చాము. సో ఇంకా పైన ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము పీచు నుంచి డస్ట్ ఏదైతే వచ్చిందో అది గమ్ పెట్టి పైన నుంచి చల్లుతూ వచ్చామన్నమాట. అలా గ్యాప్స్ అయితే ఫిల్ అయినాయి. అండ్ గంపలు కూడా మాకు 2 డిఫరెంట్ సైజెస్ అయితే దొరికినాయి అనమాట. బట్ పర్లేదు, మేమైతే అడ్జస్ట్ చేసేసాము. చిన్నది పైన పార్ట్లో అయితే ఫిక్స్ చేసాము. ఒక్కసారి అతికించినాక ఎట్లా ఉందో అనేది చూపిస్తున్నా చూడండి. నాకైతే రియాలిటీలో చూస్తే అయితే ఎగ్జాక్ట్ ఒక పెద్ద టెంకాయ లాగానే కనిపించింది. సో డే 1 అంతా మాకు ఇదే పని జరిగింది. ఇంకా డే 2 ఇన్నర్ పార్ట్ అయితే రెడీ చేస్తున్నాం మేము. ఇక్కడ నేను పిఓపి అయితే యూస్ చేస్తున్నాను. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మంచిగా వాటర్లో మిక్స్ చేసుకొని ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను. ఇప్పుడు లోపట పార్ట్ ఎగ్జాక్ట్గా రావడమే మాకు ఒక టాస్క్ అనమాట. వైట్గా కండలాగా రావాలి కదా. అండ్ మాకు టైం కూడా లేదు, నైటే అరేంజ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేనే పండుగ. అండ్ ఇంకా మేము బయటికి వెళ్ళి వినాయకుడిని అండ్ వాటికి కావాల్సిన పూజ సామాన్లు అన్నీ కూడా తెచ్చుకోవాలి. ఇక ఇట్లయితే పని కాదు అని చెప్పి మా చెల్లి చేయి పెట్టి మంచిగా మిక్స్ చేసి స్ప్రెడ్ చేస్తుందనమాట. లోపలికి ఒక వైట్ షీట్ అయితే తీసుకొని ఫ్యూ లేయర్స్గా ఫోల్డ్ చేసి మళ్ళీ దానిపైన పిఓపి అయితే వేస్తుంది. ఏదో ఒకటైతే జరగకుండా ఉండదు అంటారు కదా. సో ఎంత మంచిగా వచ్చింది అని అనుకునే లోపే డ్రై చేసుకునే ప్రాసెస్లో అది ఉల్టా పడి మొత్తం పగిలిపోయిందనమాట. మొత్తం క్రాక్స్ వచ్చేసినాయి మధ్యలో. అది యాక్చువల్గా వీడియో తీయలేదు కానీ మస్తు టెన్షన్ పడ్డాము. ఇక మళ్ళీ వెంటనే ప్లైవుడ్ ఫెవికాల్ గమ్ ఉంటుంది కదా, అది థిక్ లేయర్గా యూజ్ చేసి వైట్ షీట్స్తోనే మళ్ళీ సెట్ చేసామన్నమాట. ఆ టెన్షన్లో నేను వీడియో కూడా తీయలేకపోయాను. సో తీద్దామని మర్చిపోయాను. సో నేను ఇక్కడ వీడియోలో చెప్పింది మాత్రం నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో ఇది నేను చెప్పింది నైట్ జరిగిందని. ఈ వీడియో మాత్రం ఫస్ట్ మేము చేస్తున్నప్పుడు వీడియోనే. సో అలా చేసి డ్రై చేయడానికి అయితే పెట్టినాము. సో దీంతో ఇంకా అయిపోలేదు. ఇప్పుడు వైట్ కలర్గా కనిపించాలి కదా, దానికి లోపల మేము ఇక్కడ సున్నం అయితే యూజ్ చేస్తున్నాము. అది కొంచెం వాటర్లో కలిపి పిఓపి డ్రై అవుతుంది అన్నప్పుడు అలా ఒక 2 లేయర్స్ వేసేస్తే ఆ కలర్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా. సో ఇది ఫస్ట్ లేయర్ మాత్రమే. అలా ఒక 2 లేయర్స్ వేసి డ్రైయింగ్ అయితే పక్కన పెట్టేసాము. అండ్ ఇక్కడ కరెంట్ పెట్టడానికి బల్బ్ పెట్టడానికి వైర్ అయితే తీసుకున్నాము. ఇక అవన్నీ సెట్ చేసుకొని మేము మార్కెట్కి అయితే వచ్చినాము. ఈసీఎల్ వరకు వెళ్ళామన్నమాట. 2 డేస్ బ్యాక్ అలా దారిలో వెళ్తూ ఉంటే వినాయకుళ్ళని చూసాము, చాలా మంచిగా కనిపించినాయి. సరే అని ఈసారి అక్కడే తీసుకుందామని పోయినాము. కానీ అంత మంచిగా కనిపించినప్పుడు రేట్ ఏమైనా తక్కువ ఉంటాయా? మస్తు కాస్ట్లీ చెప్పినారు. అండ్ మెయిన్ థింగ్ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఉన్న జనాలంతా రోడ్ మీదే ఉన్నారేమో. అండ్ షాప్స్ కూడా ఫుల్ ఉన్నాయి, అస్సలు గ్యాప్ లేదు. మేము ఈసారి అనుకున్నాం అనమాట, ఈసారి బాల్ గణేషుని తీసుకోవాలి అని. మేము అలా చూస్తూ ఉంటే మాకు ఒక గణేషుడు అయితే కనిపించాడు. మస్తు ముద్దుగా 2 పిలకలు వేసుకొని అలా ఉండే. దాని కాస్ట్ అడిగితే 2800 అలా చెప్పింది. సరే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వద్దాము అని చెప్పి ఉట్టి పూజ సామాన్ తీసుకొని వచ్చేసాము. ఫస్ట్ డెకరేషన్ అండ్ మండపం అన్నీ సెట్ చేసుకున్నాక డైరెక్ట్గా గణేష్ మహారాజ్ని తెచ్చి పెట్టేయచ్చు అని ఇక మళ్ళీ వచ్చి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ లోటస్ హ్యాంగింగ్స్ నేను మీషోలో అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్గా వచ్చినాయి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి కావాలి అంటే. ఒక పక్క మేము డెకర్ చేస్తూ ఉంటే చిన్నది వచ్చి వినాయకుడిని చూసింది కదా అక్కడ షాప్స్లలో, అలా వచ్చి నేను గణేష్ పాప అని చెప్పి వచ్చి కూర్చుంది. చిన్న గణపయ్యా ఓ నానా ఇక్కడ చూడు.
ఒక్కసారి ఇటు చూడు, ఇక్కడ చూడు గణపయ్య, చిట్టి గణపయ్య స్మైల్. సో మాకు ఇప్పుడు టాస్క్ ఏంటంటే కింద పార్ట్ బాగానే నిలబడుతుంది, కానీ పైన టెంకాయలాగా కనిపించాలి అంటే అది హ్యాంగ్ అవ్వాలి. సో దాన్ని సెట్ చేయడానికి మాకు మస్తు కష్టమైంది. సో ఆ సీకు కూడా అంత ఈజీగా దిగలేదనమాట, ఎందుకంటే మేము ఆల్రెడీ పీచ్ అంతా ఆల్రెడీ పెట్టేసాం కదా. సో ఏదోలాగా అడ్జస్ట్ చేసేసి ఆ సన్న సీకుని అడ్జస్ట్ చేసి పెట్టినామన్నమాట. సో ఇందాక చెప్పినా కదా మీకు పైన పార్ట్ పడిపోతే మళ్ళీ ఫిక్స్ చేసాము అని. డిఫరెన్స్ చూస్తున్నారా, పైన అంతా కొంచెం వైటిష్గా కనిపిస్తుంది. సో లేయర్ కూడా ఎక్కువ లేదు వీడియోలో, అండ్ డైరెక్ట్గా కూడా అంత డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు, ఎందుకంటే అది క్రాస్లో ఉంది కదా. ఇంకా అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. సో నైట్ అంతా డెక్కర్ అండ్ మండపం అంతా అరేంజ్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి దేవుడికి ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాము. సో దేవుడికి ఇష్టమైన ప్రసాదము తుమ్మికూర పచ్చడి అండ్ బెల్లం పాశం అనమాట. చిన్న గ్లిమ్స్ పెడతాను చూడండి పచ్చడి ఎలా చేస్తున్నా అని. ఫస్ట్ తుమ్మికూరని ఉడకబెట్టేసుకొని నెక్స్ట్ అందులో పసుపు వేసి పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకొని మిక్సీలో చింతకాయలు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉడకబెట్టిన తుమ్మికూర వేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పచ్చిమిర్చితోనే టేస్ట్, కారం కూడా వేయొద్దు. అండ్ ఇక్కడ నేను ఎల్లిపాయలు కూడా యాడ్ చేయట్లేదు అనమాట. సో దేవుడి కోసం అని యాడ్ చేయట్లేదు, నార్మల్గా అయితే వేసుకుంటారు అంతే. చాలా ఈజీ, పచ్చడి అయితే మస్తు అవుతుంది. అండ్ ఇక్కడ నేను బెల్లం పాశం అయితే చేస్తున్నాను. కొంతమంది పాల తాలికలు కూడా చేసుకుంటారు. ఇది నేను చాలా ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. వాటర్లో కొంచెం నెయ్యి వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు గోధుమ పిండిని మురుకుల్లాగా వేస్తున్నాను. అందులో బెల్లం అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి కొంచెం ఇలాచీ వేసారంటే బాయిల్ చేసేస్తే అయిపోతుంది. బట్ పిండి మాత్రం మంచిగా బాయిల్ అవ్వాలి, లేదంటే కడుపు నొస్తుంది. సో ఇప్పుడు మేము ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసుకొని మళ్ళీ వినాయకుడిని తీసుకురావడానికి అయితే వెళ్ళినాం. సో మేము నైట్ వినాయకుడిని చూసాం కదా, అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ రేట్ తక్కువకి మాట్లాడుకొని అలా దొరికితే తీసుకొద్దామని, కానీ వెళ్ళిపోయిందంట. సరే అని ఇక వేరే దగ్గరికి వెళ్ళి చూస్తున్నాము. ఇంకా అన్ని చూసినా కూడా ఇప్పుడు ఫస్ట్ చూపించినా కదా అదే నచ్చింది మాకు, నాకు అండ్ చెల్లెకి కూడా. సో అన్ని చెక్ చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఆ బుట్టలో ఆ వినాయకుడి పట్టాలి. సో ఆ లెంత్ ఉన్నదే తీసుకోవాలి. ఇంకా అవన్నీ చెక్ తీసుకొని రేట్ మాట్లాడుకొని అయితే తీసుకొని వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ వినాయకుడి ఆగమనం. केव्हापासून आम्ही तुझी वाट पाहतोय. చిన్నదాన్ని ముందు రోజు తీసుకొని వెళ్ళాం, కానీ ఇంకా వినాయకుడిని తీసుకొచ్చే రోజు అయితే తీసుకొని వెళ్ళలేదు. సో ఇంకా ఆగుతుందా, మండపంలో కూర్చోబెట్టేదాకా కూడా ఆగట్లేదు. లడ్డు కావాలా అంటున్నా, ఎవరు గణపతి బప్పనా? అబ్బో నీకు నచ్చిందా గణపతి బప్ప, నచ్చిందా? ఇంకో కావాలంటున్నా, పెట్టు మరి. ఏంది చెప్పు అను మళ్ళా. ఆయనకి ఎన్ని పూజలు చేసినా ఫస్ట్ 21 రకాల పత్రి ఆకులు ఎక్కించాలన్న. ఒకవేళ 21 దొరకకపోతే 9, 11 అలా ఆడ్ నంబర్స్లో ఎక్కించాలి. అండ్ అందులో మెయిన్గా గరక పెట్టాలి, గరక ఎక్కించాలన్నమాట, గడ్డి. సో ఇంకా మండపం క్లమ్జీ అవ్వద్దు అని శాస్త్రానికి కొన్ని ఆయన వెనక పెట్టి ఇంకా మిగతావన్నీ పక్కనైతే పెట్టాను. ఒక్కసారి మండపం మొత్తం చూపిస్తున్నా చూడండి. అసలు చేసినన్ని రోజులు ఎలా వస్తుంది ఏంటి అని చాలా అనుకున్నాము. ఎందుకంటే నార్మల్గా ఇన్స్టాలో రీల్స్లలో అట్లా చూడడం వేరు, ఈజీగానే అనిపిస్తుంది, కానీ చేతులతో చెయ్యడం వేరు కదా. అండ్ లాస్ట్లో అలా పడిపోతే కూడా, నేను చెప్పాను కదా పడిపోయింది మొత్తం అని చెప్పి, సో ఇంకా మస్తు టెన్షన్ పడ్డాం అనమాట. ఇంకా అనుకున్నాము సరే పైన పాట అట్లా తీసేసి సో కింద గంపలోనే వినాయకుడిని కూర్చోబెడదామని అనుకున్నాము. కానీ ఎలా అయినా కూడా చేసి సాధించామన్నమాట. సో టెంకాయ ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే షేప్లో అలాగే కనిపించింది. అండ్ ఇందులో లైటింగ్స్ పెట్టేసరికి ఇంకా హైలైట్ అయింది. వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఎగ్జాక్ట్గా ఒక పెద్ద కొబ్బరికాయలో వినాయకుడు ఉన్నట్టే అనిపించింది.
ప్రజ్ఞావిధయే నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః భవాత్మజాయ నమః. చిన్నది ఎగ్జాక్ట్‌గా పూజ స్టార్ట్ అయ్యే టైంకే పడుకుంది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి దేవుడికైతే దండం పెట్టుకుంటుంది. చూస్తున్నారు కదా, మంచిగా కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటుంది. సరే అయితే ఈసారి మీకొక స్వీట్ రెసిపీ కూడా చూపిచ్చేస్తాను ఈ వీడియోలో. ఏంటి అంటే మాకొక ఐడియా వచ్చిందనమాట. సో, ప్రతిసారి దేవుడికి కొట్టిన టెంకాయలు మమ్మీ పచ్చడి చేస్తదో, లేదంటే ఇంట్లోనూ అట్లా కూరలలో యూజ్ చేస్తది కదా! సరే ఈసారి అలా కాకుండా దేవుడికి ఎలాగైనా లడ్డు అంటే ఇష్టం కదా! సో, అలా అని చెప్పి కొబ్బరిని స్వీట్ చేసి అందరికీ పంచుదాము అని చెప్పేసి అనుకున్నాను. సో, అందుకని ఇక్కడ కొబ్బరిని సన్నగా ముక్కల్లాగా అయితే కోస్తున్నాను. ఈ స్వీట్ చేయడం కూడా చాలా ఈజీగా అయిపోతది. ఒక 3 ఇంగ్రీడియెంట్సే కావాలి. ఫస్ట్ ఇలా కొబ్బరిని కోసుకున్నాక మంచిగా వాష్ చేసి మిక్సీలో వేసి సన్నగా పొడిలాగా చేసుకోవాలి. మంచిగా తురిమినట్టు చేసుకుంటే సరిపోతది. మరీ పేస్ట్‌గా అవసరం లేదు. సో, ఇప్పుడు అది కూడా ఒక కడాయిలో వేసి గీలో రోస్ట్ చేస్తూ అందులో సరిపడే బెల్లం వేసి కరిగించుకోవాలంతే. అది సిమ్‌లో పెట్టి మొత్తం దగ్గర అయ్యే వరకు పెట్టాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో అయితే అవ్వాలి చూపిస్తున్నట్టు. లాస్ట్‌లో ఒక 3-4 ఇలాచీ వేస్తే సరిపోతది అంతే. సో, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత దించేసి చల్లగా అయినాక లడ్డూలాగా కట్టేస్తే చాలా బావుంటాయి. చాలా ఈజీగా అయిపోతది. సో, అలా చేసి అందరికీ ప్రసాదం లాగా అయితే పంచేసాను. అండ్ ఇవి మనం స్టోర్ చేసుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా మంచిగానే ఉంటాయన్నమాట. సో, అందుకని ఈ స్వీట్ అయితే చేసి ఫస్ట్ అందరికీ పంచాను నేను. ఇంకా ఇది థర్డ్ డే అనమాట. మా గల్లీలో గణేశుడి దగ్గర అన్నదానం అయితే జరిగింది. నేను లాస్ట్ ఇయర్ నుంచే ఇలా అందరితో మింగిల్ అయ్యి పార్టిసిపేట్ చేస్తున్నాను. సో, లాస్ట్ టైం కూడా ఒక కంప్లీట్ వ్లాగ్ అయితే పెట్టాను గల్లీలో గణేశుడి అన్నదానం అని చెప్పి. సో, ఇలా అందరితో కలిసి మాట్లాడుతూ, ముచ్చట్లు పెడుతూ, కావాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కోసుకొని తర్వాత వంటలైతే చేసుకుంటామనమాట. మంచిగా అనిపిస్తది ఇట్లా. లాస్ట్ ఇయర్ నుంచే గల్లీలో లేడీస్ అందరం కలిసి కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని ఇలా అన్నదానం అయితే చేస్తున్నాము. అలాగే ఈసారి కూడా చాలా బాగా జరిగింది. అందరం గల్లీలో లేడీస్ అందరం పూజలో అయితే కూర్చున్నాము. ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టి, అంటే ఏమేమైతే వంటలు చేసామో అవన్నీ దేవుడికి ఫస్ట్ ఎక్కించి, ఆ తర్వాత అన్నదానం చేసిన తర్వాత లాస్ట్‌కి గల్లీలో అందరం కలిసి కూర్చొని తింటాము. నాకు అన్నిట్లో ఇదొక్కటి మంచిగా అనిపిస్తది. సంవత్సరానికి ఒక్కసారి ఇలా అందరం కలిసి కూర్చొని వడ్డించుకుంటూ తినేసి అలా కాసేపు టైం అయితే స్పెండ్ చేస్తాము. ఇది ఇంకా 6థ్ డే మా ఇంట్లో గణేశుడి నిమజ్జనం చేసే రోజు. సో, నేను 5థ్ డే నైట్ యాక్చువల్లీ అష్టమి వచ్చింది. తీయొద్దు అనుకున్నాము, జరపొద్దు అనుకున్నాము. కానీ 11:45కి అయిపోతుంది అంటే ఇంకా 15 మినిట్స్ ఉంది కదా ఎట్లయినా అని చెప్పేసి ఆ 5థ్ డే రోజు నైట్ జరిపేసాము. చిన్నదానికి గణేష్ పాపని వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి పంపించేస్తున్నాము అని చెప్తుంటే అది వెళ్ళి హగ్ చేసుకొని కిస్సి పెడుతుంది. ప్రతి సంవత్సరం గణేశుడి పండగ ఎలా వస్తదో అలాగే 11 డేస్‌కి నిమజ్జనం కూడా వస్తది. కానీ మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మన ఇంటి మనిషి అయిపోతాడు కదా మన గణపయ్య. వినాయకుడిని తీసేస్తున్నాము అంటే మనకే ఎంత బాధ ఉంటే ఆబ్వియస్లీ పిల్లలు కూడా అంతే అటాచ్ అవుతారు, అంతే బాధపడతారు కదా. సో, ఇక్కడ నేను ప్రసాదం పంచడానికి నిమ్మకాయ పులిహోర శనగలు అయితే చేస్తున్నాను. డే 1 నుంచి ప్రసాదం అంటే నేను చింతపండు పులిహోరనే తిన్నా. ఏ మండపం దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఎవరు ప్రసాదాలు చేసినా కూడా చింతపండు పులిహోరనే చేశారు. సో, అందుకే ఈసారి నేను నిమ్మకాయ పులిహోర చేద్దాము అని చెప్పేసి అనుకొని నిమ్మకాయ పులిహోర అయితే చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం చేసుకొని వినాయకుడిని అయితే జరిపేశాను. ఆల్రెడీ నైట్ జరిపేశాను కాబట్టి ఇంకా మొత్తం కదిలించేసి తీసేస్తున్నా. ఇంకా ఈసారి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. సో, ఎందుకు అంటే నా అదృష్టము ఆయనకి 2 పూటలు 5 రోజులు పొద్దున సాయంత్రం ప్రసాదాలు చేసుకొని నేనే పూజ చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ డేస్ నాకు. అండ్ నైట్ కూడా ఆయనని ఒక్కాయనని అట్లా వదిలేయకుండా హాల్‌లో ఆయనను చూసుకుంటూనే హాల్‌లో బెడ్ వేసుకొని పడుకునేదాన్ని. చాలా బాధగా ఉండే. అండ్ ఈసారి చాలా ఆశగా మండపం కూడా చేసుకున్నాం కదా, ఇంకా డెకరేషన్ లాగా అట్లా అన్నీ చేసుకున్నాం కదా, అస్సలు తీయాలనిపించలేదు. అండ్ నేను
నేను ఇంకా ఈసారి 9 డేస్ పెట్టుకుందాము అని అనుకున్నాను. బట్ ప్రతిసారి 5 డేస్‌కే తీసేస్తాం కదా అని అమ్మ అంటే సరే అని తీసేసాము. ఎంత 5 డేస్ ఉన్నా 9 డేస్ ఉన్నా మళ్ళీ చేరాల్సింది గంగమ్మ ఒడిలోకే కదా. సో ఇంకా మేము ఇక్కడ కాప్రా చెరువుకైతే వస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచే మేము కాప్రా చెరువుకి రావడం స్టార్ట్ అయింది చిన్నది పుట్టిన తర్వాత. అంతకుముందు గల్లీలో గణేశుడి దగ్గర లేదంటే ఇంటి దగ్గర ఏదైనా పెద్ద వినాయకుడు ఉంటే అక్కడ పెట్టేసి ప్రసాదం ఇచ్చేసి వచ్చేవాళ్ళం. जय बोलो गणेश महाराज की जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत ఇక్కడ నేను ఆయనకి డ్రై ఫ్రూట్స్ పొట్లం కట్టి ఆయన తొండంలో పెడుతున్నాను. యాక్చువల్గా మనం గణేశుడి నిమజ్జనం చేసేటప్పుడు ఖాళీ చేతులతో పంపించొద్దంట. ఆయనకి ఇష్టమైన లడ్డు కానీ మోదక్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇచ్చి పంపించాలంట. యాక్చువల్గా రెడ్ కలర్ క్లాత్లో కట్టాలి. ఆ టైంకి గుర్తు రాలేదు కానీ మళ్ళీ షాప్లో వెంటనే డ్రై ఫ్రూట్స్ కొని అలాగే నిమజ్జనం చేయించాను. बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तू राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 हे गजानन. సో విత్ హెవీ హార్ట్ నిమజ్జనం అయితే అయిపోయింది గణపయ్యది. చిన్నదానికి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. సో అలా వాటర్ నుంచి వాళ్ళ మమ్మ డాడా దగ్గరికి పోతాడు గణేశుడు అని. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ అడుగుతుంది గణేష్ పాప ఎక్కడ అని. అందుకే చూపిస్తుందన్నమాట వాళ్ళ పిన్ని. సో ఇంకా నేను ఇక్కడ అందరికీ ప్రసాదం అయితే పంచుతున్నాను. యాక్చువల్గా కొంచెం టెన్షన్ ఉండే సాల్ట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చెప్పి. ప్రసాదం కదా టేస్ట్ చేయకుండా చేస్తారు కాబట్టి తక్కువ అయితే పర్లేదు కానీ ఎక్కువ అయితేనే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నా. కానీ భలే కుదిరింది, చాలా మంచిగా అయింది ప్రసాదం. ఇంకా ప్రసాదం అయితే అందరికీ పంచి ఇంటికి వచ్చేసాము. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని డేస్ కలిపి ఒక వ్లాగ్ లాగా పెట్టాలి అనే వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసి పెట్టాను. అందుకే వ్లాగ్ కొంచెం లేట్ అయింది. బై ద వే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనాక్షి వ్లాగ్స్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.